యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమండి 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 ఆఫీసర్ రండి. సిద్ధు సీరియస్ కౌంటు పద. ఏమండి ఏమండి నాన్న 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 ఏమి నాన్న నాన్న మావయ్య ఏమైందమ్మా? బావా తెలీదు సౌర్య. నాన్న మావయ్య బావా మావయ్య నాన్న అజయ్ ఓహో, ఎవరికో స్కెచ్ వేస్తే ఎవరికో తగిలిందన్నమాట. పర్లేదులే, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరి ఇబ్బంది పడినా ఒకటేలే. ఆ ఇబ్బంది మాకు రాలేదు కదా. ఆఫీసర్ త్వరగా డాక్టర్ కి కాల్ చేయండి. ఆఫీసర్ అలాగే. ఏమండి బావా కళ్ళు తెరవండి. అజయ్ రై ముందు ఆ కిటికీలు తెరవండి, త్వరగా తెరవండి. నాన్న ఏమండి నాన్న సౌర్య, డాక్టర్ ఎంతసేపట్లో వస్తారు? బయలుదేరుతున్నారమ్మా. రండి డాక్టర్. ఏం జరిగింది? మా మామయ్య గారు ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోయారు డాక్టర్. ఇందాకటి వరకు బాగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఏమిటి స్మెల్? దోమలు ఎక్కువగా ఉన్నాయని ఇందాక లిక్విడ్ పెట్టి తలుపులు వేశాను డాక్టర్. ఆ లిక్విడ్ ఇలా ఇవ్వండి. ఇది రెగ్యులర్ స్మెల్ రావడం లేదు. ఇందులో సంథింగ్ ఏదో కలిసింది. మేబీ ఈ స్మెల్ పేల్చడం వల్లే ఇలా జరుగుంటుంది.
మేబీ ఆ స్మెల్ పీల్చడం వల్లే ఇలా జరిగి ఉంటుంది. డాక్టర్, ఆ లిక్విడ్కి మా మావయ్య కళ్ళు తిరిగి పడిపోవడానికి సంబంధం ఏంటి? అందులో కలిపిన లిక్విడ్లో లంగ్స్ మీద ప్రభావం చూపించి ఊపిరి ఆడకుండా చేసే కెమికల్స్ ఏవో మిక్స్ అయ్యాయి. అందువల్ల పేషెంట్కి ఊపిరి అందక ఇలా జరిగింది. మా నాన్నకి ప్రమాదమేం లేదు కదా డాక్టర్? నేనిచ్చిన మెడిసిన్స్కి ఉదయం కల్లా కోలుకోవాలి, లేదంటే ఉదయాన్నే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అందరి గదుల్లో ఇవే పెట్టారు కదా, దీనిలో మాత్రం ఏదో కలిసింది అంటే ఎవరు కలుపుతారు? సంపద, నువ్వు కూడా తీసుకో. వద్దొద్దు. అంటే నాకు ఆ స్మెల్ పడదు. అందులో నువ్వే ఏదో కలుపుంటావు, అందుకే మా నాన్నకు అలా జరిగింది. కళ్యాణి, అలాంటి పని చేయాల్సిన అవసరం మాకే ఉంది. మీకు తప్ప ఇంకెవరికుంది? మేమిక్కడ 4 రోజులు ప్రశాంతంగా ఉండి పోదామనుకుంటే నువ్వు మమ్మల్ని ఇలా అనుమానించి అవమానిస్తున్నావు. అనుమానం కాదు, నిజం. నువ్వే ఆ లిక్విడ్లో ఏదో కలిపావు. సంపదే కలిపింది అని ఎలా చెప్పగలుగుతున్నావు కళ్యాణి? ఇందాక మీ గదిలో కూడా పెట్టుకోమని ఇవ్వబోతే వద్దు అంది. అంటే ఆ లిక్విడ్లో ఒక దాంట్లో ఏదో కలిపింది. అది మా నాన్న గదిలోకొచ్చింది. నీ ఇష్టానికి నువ్వు ఏదేదో ఊహించుకొని మాట్లాడొద్దు కళ్యాణి. నాకు ఆ స్మెల్లే పడదు, అందుకే వద్దన్నాను. వద్దన్నాను అంటే నేనే ఏదో ఒకటి కలిపినట్ట? అసలేంటమ్మా ఇది? కళ్యాణి ఆ విధంగా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? మా బాధలో మేముండి ఏదో ఓదార్పు దొరుకుతుంది అని వస్తే ఏంటమ్మా ఇదంతా? కళ్యాణి, ముందు బావ త్వరగా కోలుకునేది ఎలా అని చూడండి.
గొడవలు తర్వాత పడొచ్చు. మా నాన్న త్వరగా కోలుకున్నారా సరే, ఏదైనా జరిగిందా మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. ప్రతిసారి మనమేదో అనుకుంటే అదేదో చేస్తుంది. ఈరోజు అందరి ముందు అవమానించింది. మాట్లాడే అవకాశం కూడా లేకుండా తను లాజికల్గా మాట్లాడుతుంటే మనమేం మాట్లాడలేకపోయాం. అసలు ఆ లిక్విడ్ని శివపార్వతి కోసమని పెడితే మా పిన్ని చేసిన తప్పు వల్ల అది చివరికి కళ్యాణి వాళ్ళ నాన్న గదికి చేరింది. సరే, ఇంట్లో ఎవరో ఒకరు ఇబ్బంది పడతారులే అనుకుంటే అందులో మందు కలిపిన విషయం ఆ డాక్టర్ వల్ల బయటపడింది. మందు కలిపిన విషయం మాత్రమే బయటపడింది. లక్కీగా మన పేర్లు బయటికి రాలేశాం. దానికి కారణం మనమే అని తెలుసుంటే మాత్రం ఈరోజు ఇంట్లో మన పరిస్థితి వేరేలా ఉండేది. లేదు సిద్ధు, వీళ్ళని దెబ్బ కొట్టాలని మంచిగా నటించాం. అన్ని అవమానాలు భరించాం. రోడ్లుడ్చాం, పాచి పనిచేశాం, అన్నీ చేశాం. కానీ మనం అనుకున్న ప్రకారం ఇక్కడ ఏది జరగడం లేదు. ఎందుకు జరగట్లేదు సంపద? అవన్నీ చేశాం కాబట్టే ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం. లేదంటే ఈ ఇంటి వైపు కూడా వచ్చేవాళ్ళం కాదు. వచ్చే ప్రయోజనం ఏముంది సిద్ధు? ఏం చేయగలిగాం కాబట్టి. ప్రతిసారి అది మనల్ని దెబ్బతీయడం, ఏమీ చేయలేక ఇదిగో మనం ఇలా బాధపడ్డాం. సరే, దీన్ని ఇంతటితో వదిలిపెడదాం. ఈసారి ఇలా కాదు శామ్, కొంచెం స్ట్రాంగ్గా ప్లాన్ చేయాలి. దెబ్బ కొడితే కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి. ఎవరిని దెబ్బ కొట్టినా కొట్టకపోయినా నేను మాత్రం ఆ కళ్యాణిని వదిలిపెట్టను. అది అందరి ముందు నా మీద చేయి చేసుకుంది. నన్ను నానా మాటలు అంది. దెబ్బకి దెబ్బ కొట్టే తీర్తాను. ఆ కళ్యాణి అంతు చూసే వరకు నేను వదిలిపెట్టను సిద్ధు. నాన్నకెలా ఉందో? అమ్మా, నాన్నకెలా ఉంది? ఇంకా పడుకునే ఉన్నారమ్మా, నిద్ర లేవలేదు. అవునా? సరే, ఒకసారి చూద్దాం పదమ్మా. ఉదయానికల్లా కోలుకోలేదంటే హాస్పిటల్కి తీసుకురావాల్సి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు కదా. అవునమ్మా, నేను అదే అనుకుంటున్నాను. నానమ్మ ఇంత పొద్దున్నే లేచి పూజ చేయటం అనేది ఈ మధ్యకాలంలో చూసి చాలా రోజులైంది కదమ్మా. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అమ్మ ఇంత పొద్దున్నే లేచి పూజ చేయడం ఏంటి? ఈరోజేవి పండుగ కూడా లేదే. శుక్రవారం కాబట్టి నువ్వో నేను పూజ చేసేవాళ్ళం. అలాంటిది అమ్మ చేస్తుందేంటి?
అరే మీరు ఇక్కడున్నారా? మీకోసమే చూస్తున్నానమ్మా. హారతిద్దామని. తీసుకోండి, హారతి తీసుకోండి. బయట అంతా చూశాను, మీరు కనిపించలేదు. సరే గదిలో ఉంటారు కదా అని ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ హారతి తీసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హారతి ఇవ్వు. మర్చిపోకుండా ఇంట్లో వాళ్ళందరికీ బొట్టు పెట్టు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హారతి ఇవ్వు. దేవుడికి మొక్కుకున్నాను. ఎవరి గురించమ్మా? అదే, ఇంకెవరి గురించి? అందరి గురించి. ఇంట్లో అందరూ బాగుండాలని మొక్కుకున్నాను. అనుపమా, ఆ బొట్టు ఇంట్లో అందరికీ మర్చిపోకుండా పెట్టమ్మా. అమ్మో, అమ్మేంటి ఇలా తయారైంది? ఉదయాన్నే లేచి పూజలు చేయడం ఏంటి, అన్నయ్యకి హారతులు ఇవ్వడం ఏంటి? అమ్మ మనసు మారిపోతుందా? అన్నయ్యకి సపోర్ట్ చేస్తుందా? అమ్మ అన్నయ్య కలిసిపోతే ఇంకే ఉంది? ఇక ఇంట్లో నన్ను లెక్క పెట్టేవాళ్ళు ఎవరుంటారు? కనీసం ఈ విషయంలోనన్నా అమ్మ నాకు సపోర్ట్ చేస్తుందనుకుంటే ఇలా జరుగుతుందేంటి? చూసావమ్మా, నాన్నమ్మ ఇంత ఉదయాన్నే లేచింది, పూజ చేసింది నాన్న కోసం. కానీ మన ముందు ఆ విషయం బయటపడకుండా ఎలా నటిస్తుందో. తల్లి కదమ్మా, ప్రేమని పెంచుకున్న మనసు చంపేసుకోగలుగుతుందేమో కానీ కన్నపేగు బిడ్డ మీద ప్రేమనెప్పుడూ చంపుకొనివ్వదు. ఏంటమ్మా ఇంత ఉదయాన్నే పూజ చేసేశారు? మేం కాదు ఆఫీసర్, నానమ్మ ఉదయాన్నే లేచి పూజ చేసింది. అమ్మమ్మ పూజ చేసిందా? అవును శౌర్య, మీ మావయ్య బావుండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని అమ్మ పూజ చేసింది. కానీ మా దగ్గర మాత్రం ఆ విషయం బయటపడకుండా దాచేసింది. ఎందుకు శివ, మనసులో ప్రేమ పెట్టుకుని నీలో నువ్వే దాచుకోవాలని చూస్తావు? నువ్వు దాచాలనుకున్నా అది దాగేది కాదు. వాడికి ఇలా జరిగిందని తెలిసిన దగ్గర నుంచి రాత్రంతా నువ్వు నిద్రపోయిందే లేదు.